హలో హాయ్ ఎవ్రీవన్. ఇవాళ రెసిపీ కదంబం అండి. కదంబంకి పచ్చిమిర్చి, టమాటా, బీర్నీసు, కొత్తిమీర, కరివేపాకు, క్యాప్సికము, బెండకాయ, దోసకాయ, క్యాలీఫ్లవర్, ఇంకా మీ దగ్గర ఇంకేమైనా వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చండి. ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి రెడీగా. ఇలా కూరగాయలన్నీ కుక్కర్లో వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, హాఫ్ స్పూను సాల్ట్, అల్లం పేస్ట్, కొద్దిగా ఆయిల్, వాటర్ పోసుకోవాలండి. కొద్దిగా కూరగాయలు మురిగేంత వరకు పోసుకోవాలి, ఎక్కువ పోసుకోవద్దు. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. కందిపప్పు తీసుకుంటున్నానండి, 1 కప్పు, సగం, 1 గ్లాసు బియ్యం, 2 గ్లాసు బియ్యం. ఇలా కడిగేసి పెట్టుకోవాలండి. వాటర్ పోసి మెత్తగా ఉడికించుకోవాలి. 1 గ్లాసుకు 2 గ్లాసులు వాటర్, 1 గ్లాస్ బియ్యంకి 2 గ్లాసుల వాటర్ పోసుకొని పెట్టుకోవాలండి. మెత్తగా ఉడికించుకోవాలి. 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. కాస్త మెత్తగా ఇలా మెదుపుకోవాలండి గంటతోని. గిన్నె పెట్టుకొని కాస్త ఆయిల్ పోసుకోవాలండి. వేడెక్కాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ, అల్లం పేస్ట్, కూరగాయలు వేసుకోవాలి. కొద్దిగా నూనెలో మగ్గాలి. కొద్దిగా సాల్ట్ అండి, మీకు రుచికి సరిపడా వేసుకోండి. ఫస్ట్ వేసుకున్నాం కదండి, చూసి వేసుకోండి. చింతపండు రసం తీసి రెడీ పెట్టుకోవాలండి. ఇలా కొద్దిగా మగ్గాక కూరగాయలు నూనెలో మగ్గాక పోసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మరగాలండి. అది చింతపండు పులుసు ఇలా మరగాలండి. చింతపండు పులుసు మరిగాక ఈ అన్నం దాంట్లో వేసుకోవాలి. కలుపుతూ ఉండాలండి. ఇలా దగ్గర పడుతుంది అన్నము. దగ్గర పడ్డాక కొద్దిగా పచ్చకర్పూరము, ఇది పొడి చేసుకోవాలి. లేదా అంటే పొడి అవుతుందండి. ఫ్లేవర్ బాగుంటుందండి, ఒంటికి కూడా మంచిదండి పచ్చకర్పూరం వేసుకోవడం వల్ల. 1 స్పూను నెయ్యి వేసి దింపేసుకోవాలండి. కదంబం రెడీ. ఇలాగే మీరు కూడా చేసుకొని అందరూ టేస్ట్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పాలండి. ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ. రెడీ, కదంబం రెడీ.